మీరు ఈ మధ్య కాలంలో ఎవరికి రాయలేదా స్పీచ్లు? స్పీచ్ లేదు ఇప్పుడంతా కొడుతున్నారండి అలాంటివన్నీ. మనిషిని పట్టేసేసి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అలా జగన్లో ఉండి సీఎంనే కొడుతుంటే రాయబెట్టి మనల్ని అయితే కర్ర పెట్టి ఎరగొట్టేస్తారు. ఇప్పుడంతా తెలిసిపోతా ఉందండి, వీడు అని ఏంట్రా అడిగి రాసావు అని. సినిమాలకే ఇక హైదరాబాద్ వచ్చారు. మన ఐ థింక్ త్రివిక్రమ్ గారు రాస్తారనుకుంటా కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏవో కూర్చున్నప్పుడు చెప్తారండి, మంచి మాటలు చెప్పు అంటే అదేదో ఆ స్టేజ్ అతను బిగినింగ్లో ఉండింది. అసలు ఆ స్టేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అనేది ఆయనకి అర్థమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఏది మంచి మాట చెప్పి, చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడికారు బాలగంగాధర్ తిలక్ ఇదినే కదా అది. అది పోయి ఎవడికి ఆ మాటలు ఎక్కడ అందుతున్నాయి. ఇక నెక్స్ట్ అతను బూతులు మొదలెట్టాడు. అది ఇతను రాసేదే ఉంది, అతను నోటికి వచ్చి చెప్పేదేగా. ఏముంది అతనిది ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు. అంతకంటే ఏముంది దానికి మెయిన్ రాసేది ఉంది ఆ తిట్లు. ఒకవేళ ఆయన చెబుతుంటే మనం రాసుకోవచ్చు ఇంకంతే. అంతే ఆ తిట్లు ఆయన ఏముంది పెద్ద ఈ రోజున ఇప్పుడు మరీ అన్యాయంగా ఉంది పాలిటిక్స్ కదా. మనం రాసి ఇది కొంచెమన్నా న్యాయంగా ఉన్నప్పుడు నేను రాశాను. ఏమిటి జనం ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దలైందా, రామారావు గారికి పర్టికులర్ రాసిచ్చారు. ఆ జనాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారా బాబు బస్సులో అంటున్నారు జనం. ఇంక ఈడు రాసేదే ఉంది, ఈడు చెప్పేదే ఉంది. అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. కరెక్ట్గా. ఒకప్పుడు ఏంటంటే బాగా టాటాలు బిర్లాలు నేషనల్ వైడ్గా, స్టేట్లో కూడా శ్రీశ్రాజులు వాళ్ళు వీళ్ళు రామోజీరావులు తర్వాత వాళ్ళు డబ్బులు పెడితే వీళ్ళు నాయకులుగా నిలబడి కొంచెం విషయం ఉన్నోళ్ళు నిలబడి గెలిచేవాళ్ళు. బ్రహ్మాండం ఇచ్చారు వాళ్ళు, వీళ్ళేదో ఆ రోడ్డు కాంట్రాక్ట్లు అవి ఇవి పంచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, అసలు వీడు నిలబడడానికి నేను డబ్బిచ్చి వీడు గెలిచి నాకు ఇచ్చేదేంటి, నేనే నిలబడతాను. సుజనా చౌదరి, సీఎం రమేష్లు లాంటి వాళ్ళు బాగా డబ్బున్నాడు, వాళ్ళే నిలబడడం మొదలుపెట్టారు. వాళ్ళే నిలబడడం మొదలుపెట్టాక ఈ ఓట్లు వేసేవాళ్ళు ఈయన కొడుకులు పెద్ద ఇది అయ్యి మాకు రేపిస్తారా, ఎందుకు మనమే నిలబడదాం అని ఒక 10 మందిని కొట్టి జైలుకి వెళ్ళి బయటికి బెయిల్ తీసుకొని వచ్చేటప్పుడు దండలు గండలు వేసుకొని వాళ్ళందరూ అన్నా జిందాబాద్ జిందాబాద్ అని ఆ రౌడీలు గుండలే నిలబడుతున్నారు. ఇక సపరేట్ అయిపోయింది పాలిటిక్స్. అది కూడా ఎడ్యుకేషన్ లాగా ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, పొలిటీషియను, అదొక జాబు. నేను ఆ తర్వాత మా అబ్బాయి, అదే బెటరు అని. అవును, ఉద్యోగం ఎందుకు ఇది కదా సార్. అన్ని రంగాలు మీరు చదివేశారు కదా, అడిగిందని చెప్తున్నాను అంతే. కానీ అన్నిటినీ చదివేసి మీరు దానికి ఒక అభిప్రాయం ఫామ్ చేసుకునే అంత చూసారంటే చాలా చూసినట్టు. అంటే విషయం ఏంటో పసిగట్టేశారు మీరు, అంటే ఏం జరుగుతుందని. మరి మీ జీవితం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా? అసలు ఆలోచించరా? పని కాకుండా అలాగా నాకు ఇది కావాలి ఉంటాయి కదా సార్, ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యమో, ఒక కోరికో, ఒక ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కావాలి, నాకు ఫలానా బ్రాండ్ కారు ఉంది, ఇల్లు ఉంది. నాకు 2 పిల్లలు. మా బాబు యుఎస్లో ఉన్నాడు, అక్కడ బ్రహ్మాండమైన కంప్యూటర్ టెక్కీగా చేస్తున్నాడు. సినిమా వాళ్ళకి శాపం ఏంటంటే నాకు మొదటి నుంచి నాకు తెలుసు, వాడు బ్రహ్మాండంగా వెలుగుతుంటాడు, దాసనారాయణరావు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, రాఘవేంద్రరావు అంటాడు. అది పిల్లలు చూస్తే ఏం చేస్తున్నాడంటే, మనం సినిమా డైరెక్షన్ చేసేయండి ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నాం, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారండి అన్నాం. అంతకంటే నాశనం చేయడం అనేది ఇంకోటి ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా, నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, అది మీ తల్లిదండ్రులు అలా జరిగింది. నువ్వు పేదవాడిగా చచ్చిపోతే మాత్రం నీ తప్పేది. నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్కి ఉండాలి. మా బాబు హ్యాపీగా చదువుకున్నాడు. నా లైఫ్లో అచీవ్మెంట్ అంటే అంతే, మా బాబు అమెరికా వెళ్ళడం నా అచీవ్మెంట్. 2 షిరిడి సాయి మా రాయగలడం, మా బాబు అమెరికా వెళ్ళడం. అంతకంటే నేను సాధించింది ఏం లేదు. అంత చాలు నాకు. అంతకంటే ఏముంటుంది. ఇలాగే వెళ్తుంటుంది యాక్టింగు, ఇలాంటి ఇంటర్వ్యూస్,
స్వప్న గారు లాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఏమిటి సార్ మీరు చెప్తుంటే అసలు మాకు మేము ఇలా అంటే అడగడానికి కూడా ఏం లేదు. ఇంతసేపు నుండి అడుగుతున్నానా, మీరు చెప్తుంటే ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతున్నాం మేమే చూస్తున్నట్టుగా. అంత మీరు అంత స్పష్టంగా వివరించి చెప్తున్నారు. అది మీ టాలెంట్ ఆబ్వియస్లీ, అందుకే మీరు ఇంత స్టేజ్ లో ఉన్నారు సార్. వాణిశ్రీ గారు ఇప్పుడంతా ఉండేవాళ్ళు, మీరు ఏం మాట్లాడినా అసలు అలా ఇది విజువల్ వచ్చేస్తుందండి. మీ ఐలాషెస్ భలే ఉంటే పెద్దగా మేము పెట్టుకుంటాం ఐలాషెస్ అనేది ఆవిడ. సార్ మీరు ఎవరిని ప్రేమించలేదు సార్ ఇండస్ట్రీలో? అంటే 19 ఏళ్ళకి వచ్చారు కదా ఇండస్ట్రీకి. అవును, ఉన్నాయి అప్పుడు ఉండింది అఫైర్లు. ఒక నేను ఆవిడ వాణి విశ్వనాథ్ గారు పెళ్లి చేసుకుందాం అనుకొని భలే దంపతులు అప్పుడు దీనికి కూడా వెళ్ళిపోయాం. ఏది వాళ్ళ కేరళలో గురువాయూర్ పెళ్లి చేసేసుకుందాం అన్నప్పటికీ 1 ఇయర్గా ఉంటున్నాం, తిరుగుతున్నాం అని. మొదట్లో బాగానే అంత హ్యాపీగా ఉంది. ఈ సినిమా లేడీస్ దగ్గర హ్యాపీ ఏంటంటే డబ్బులు మన జాగ్రత్తగా వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి కావాల్సినట్టు చక్కగా మాట్లాడి ఇలాంటి మాటలు చెప్పి, ఆవిడకి వాళ్ళ నాన్నగారు మంచి కవి, ఆవిడ బాగా మాట్లాడుతుంది. ఆవిడ కూడా గురువాయూర్ వెళ్ళిపోయాం పెళ్లి చేసుకుందామని. గుడి తెరవల ఏంటంటే ఆ రోజు సూర్యగ్రహణం, వెనక్కి వచ్చేసాం. గుడి లేదుగా, అందుకని చేసుకోవాలి. అలా ఇంకో 2 అలాంటివి ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు. దానికి మీరు ఏమన్నా ఎందుకు అవ్వలేదని ఆలోచించారా? ఆలోచిస్తే ఇన్ని సినిమాలు రాయలేం, అంత ఆలోచిస్తే. తనతో వెళ్ళాం ఆ రోజు. అంటే బాధపడరా అయ్యో కాలేదే అని? ఆ బాధపడ్డమేగా. అలా మీ లోపల గుండె ఉంది, ఆ గుండెకి పచ్చిగా ఆరకుండా ఒక కత్తితో గీత పడిపోయి ఆ రక్తం కొంచెం 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 కారుతూ 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 సచ్చేవరకు కారుతూ ఉండడమే బాధ. ఆ బాధే కవికి ఉండేది. ఆ బాధ వ్యధ కలిపితేనే ఆ వేదన, ఆ వేదనే నా సాధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇంత నిజాయితీగా పైకి చెప్పడం అన్నది చాలా మందికి ధైర్యం వస్తుంది. జీవితంలో బోల్డ్ జరుగుతుంటాయి కదా సార్, అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలి కదా ప్రతి వాడికి. అది మీరు భలే అందంగా చెప్పారు. సో అయితే పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. పాప బీటెక్ చేసింది చెన్నైలో ఎస్ఆర్ఎంలో, ఇప్పుడు వర్క్ ఎట్ హోమ్ చేస్తోంది బెంగళూరుకి. బాబుకి మ్యారేజ్ చెయ్యాలి ఇప్పుడు. ఆ ప్రయత్నమే దీర్ఘంగా చెప్తాను. అంతకంటే నేను ఆశించలే. ఎవరితోనో చెప్పుకుంటే, ఇప్పుడు మా గురుగారు సత్యానంద గారు అమెరికా వెళ్తున్నప్పుడు మా వాడిని తీసుకెళ్ళి ఇలా వెళ్తున్నాడు అని చాలా ఆనందపడ్డారు. చాలా గొప్ప పని చేసేవయ్యా, మన సినిమా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాడిని కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించి చాలా మంది సార్ అంటే స్ట్రగ్లింగ్ స్టేజ్ తయారైపోతారు. ఎందుకు అలాగా? చదువు లేకుండా మనదే అది. మా ఇంట్లో సినిమా ఒక్క షీల్డ్ ఉండదు. మెడ్రాస్లో నాకు ఇంకో ఇల్లుంది, అక్కడే కొన్ని రోజుల నుంచి అక్కడే అన్నీ రాజబాదర్ అని ఉన్నాడు అక్కడ. ఎవడైతే షీల్డ్ తయారు చేసారో వాడికే ఇచ్చేసి ఏవో డబ్బులు వస్తూ తీసేసుకున్నాను. ఒక్క సినిమా వాతావరణం అనేది ఉండదండి, అసలు ఉండదు. ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంట్లో. శివాజీ గణేశన్ బంగారు కుటుంబం సినిమాకి నాకు అవార్డు ఇచ్చేది. నాకు ఇష్టం శివాజీ అంటే, అంతే తప్ప సినిమా అనేది లేదండి. ఇది కేవలం మీకు ఒక వృత్తి, ప్రవృత్తి, అన్నీ కూడా అన్నీ ఇదే. ప్రాణం తీసే విషయం అన్నీ సినిమానే.